పండగ రష్ విజయవాడను తాకింది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలతో నగరంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. విజయవాడలో పండగ రష్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంతో పాటు ఆర్టీసీ బయట కూడా ప్రధాన రహదారిపై పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోతున్న పరిస్థితి. గంటల కొద్దీ వాహనాలు నిదానంగా వెళ్తుండటంతో దాదాపు ఈ రెండు వైపులా ఏదైతే మనం ప్రస్తుతం ఈ ఆర్టీసీ బస్టాండ్ బయట ఉన్న రోడ్డు వైపు చూస్తున్నామో రెండు వైపుల నుంచి పూర్తి స్థాయిలో వాహనాలు ఎక్కడికెక్కడ స్లోగా వెళ్తున్న పరిస్థితి. కేవలం గంటకు 20 కిలోమీటర్లకు మించి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏదైతే ఈ ఆర్టీసీ బస్టాండ్ వైపు వారధి వైపు నుంచి విజయవాడ కృష్ణమ్మ వారధి నుంచి వచ్చే వాహనాలు అంటే ఇటు గుంటూరు, చిల్లూరుపేట, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలతో పాటు ఇటు ఏలూరు, మచిలీపట్నం, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనాలు పూర్తి స్థాయిలో రోడ్లపైనే నిలిచిపోతున్న పరిస్థితి. మనం విజువల్లో చూస్తున్నట్లుగా ఓవైపు బస్సులతో పాటు ఓవైపు 4 వీలర్స్ కూడా అదే సంఖ్యలో వస్తుంటున్న నేపథ్యంలో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఏదైతే ఈ వారధి ప్రాంతం నుంచి వచ్చే గోదావరి జిల్లాల వైపు నుంచి వచ్చే బస్సులతో పాటు అటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వైపు నుంచి వచ్చే బస్సులు అదేవిధంగా వాహనాలతో కూడా ఈ రోడ్డు కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఈ రోడ్డు వైపు నుంచి ప్రధానంగా హైదరాబాద్ హైవేకి కూడా వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో ఈ రహదారి మొత్తం వాహనమయంగా మారుతున్న పరిస్థితి మనం విజువల్లో స్పష్టంగా చూడవచ్చు. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు కూడా పూర్తి స్థాయిలో నగరంలోకి వస్తున్న నేపథ్యంలో రెండో వైపు రోడ్డు కూడా పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి. గంటల కొద్దీ వాహనాలు ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో నగరం పూర్తిగా ఇతర చిన్న రోడ్లు కూడా ట్రాఫిక్ మయమైపోతున్న పరిస్థితి. దాదాపు 2 గంటలుగా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇదే ట్రాఫిక్ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి ఇవాళ ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావటం వల్లే ఇట్లాంటి ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని మాత్రం ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం ఎక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్, ఎన్టీవీ, విజయవాడ.